మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త అయిన శిరీష్ భరద్వాజ్ ఈరోజు మరణించారు. వీరి వివాహం 2007లో చాలా రాజకీయ పరిణామాల మధ్య జరిగింది. కొణిదెల శ్రీజకు చదువుకునేటప్పుడు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఎల్బీ స్టేడియం వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసేది. ఆమె నేషనల్ రేంజ్లో ఆడుతుందని అందరూ ఆశించారు. శ్రీజ తన చిన్ననాటి స్నేహితుడు శిరీష్ భరద్వాజ్ను ప్రేమించింది. పెళ్లి చేసుకోవడానికి కుటుంబంలో అనుమతిని కోరింది. కానీ అప్పటికి ఆమె మైనర్. వారు ససేమిరా అనడంతో 1 సంవత్సరం ఆగిన తర్వాత అంటే 2007లో ఇంట్లో నుండి పారిపోయి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది. తన కుటుంబం నుండి తనకు రక్షణ లేదని ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ మీడియా ముందు తన బాధను తెలియజేయడం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. ఇదంతా ఒక సినిమా స్టోరీని తలపించింది. అప్పట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ టీవీ ఛానల్స్లో తాము వారికి ఏమీ హాని చేయమని వాగ్దానం చేశారు. అలా తిరిగి వచ్చిన దంపతులను చిరు కుటుంబం హక్కును చేర్చుకుంది. వారి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా జన్మించింది. తర్వాత నుండి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. శ్రీజ అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని శ్రీజ కేసు నమోదు చేసింది. ఆ విధంగా శ్రీజ శిరీష్ నుండి విడాకులు తీసుకుంది. తర్వాత 2016లో కళ్యాణ్ దేవ్తో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు చిరంజీవి. శ్రీజకి రెండవ పెళ్లి జరిగిన తర్వాత శిరీష్ భరద్వాజ్ కూడా హైదరాబాద్కు చెందిన డాక్టర్ విహానాను వివాహం చేసుకున్నారు. శ్రీజ, కళ్యాణ్ దేవ్ కొన్నాళ్ళు సాఫీగా కాపురం చేశారు. వీరికి ఒక పాప కూడా జన్మించింది. వీరి కాపురంలో కూడా కలతలు మొదలయ్యాయి. ఫలితంగా కళ్యాణ్ దేవ్ కూడా దూరమైంది శ్రీజ. ఇదిలా ఉంటే శిరీష్ భరద్వాజ్ కొన్నాళ్ళు బీజేపీలో కూడా చేరారు. కానీ పార్టీలో అంత చురుగ్గా ఉండేవారు కాదు. ఇతను కొన్నాళ్ళుగా అనారోగ్యం బారిన పడ్డారు. ఇతని లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి 2024 బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు.